హాయ్ అండి. తెలంగాణ బగారా రైస్ తిని చాలా రోజులైపోయింది అనమాట. ఏమో దాని మీద క్రేవింగ్స్ అయితే వెళ్ళిపోయేవి. అందుకే ఈరోజు అయితే ఫాస్ట్గా వండుకొని తినేద్దాం అనేసి ఈరోజు అయితే వండేస్తున్నాను. అక్కడ డైట్లో ఉన్నావు కదా, మరి బిర్యానీ ఎలా తింటున్నావు అని అడగొచ్చు. నేనైతే మెయింటెనెన్స్ డైట్ అయితే చేస్తున్నానండి. ఇంకా డైట్ అయితే ఆపేసాను. ఎందుకు అంటే ఒకేసారి తగ్గమనమాట. మనం వచ్చేసి మళ్ళీ ఒక 2 నెలలు గ్యాప్ ఇచ్చి మెయింటెనెన్స్ డైట్ చేసిన తర్వాత మళ్ళీ వెయిట్ లాస్కి అయితే వెళ్ళాలి. అప్పటి వరకు అయితే చిన్నగా అయితే కొద్దిగా తిందామనేసి అయితే ఈరోజు అయితే బగారా రైస్ చేస్తున్నాను. బగారా రైస్ కాంబినేషన్ వచ్చేసి గుత్తి వంకాయ కూర తెచ్చుకుందాం అనుకుంటున్నాను బయట నుంచి. ఇంకా మేము ముగ్గురమే ఉన్నాం కదా, మా ముగ్గురు గురించి ఇంకా కర్రీ చేయాలంటే చాలా ఐటమ్స్ తేవాలి, వంకాయలు తీసుకురావాలి. అందుకే అనేసి మా ముగ్గురు గురించి అయితే ఒక 40 రూపాయలు ఇచ్చి కూర తెచ్చుకున్నామంటే మస్తు అయిపోతుంది. అందుకనే బగారా రైస్ అయితే ఇంట్లో చేశాను. ఇంకా వంకాయ కూర అయితే తీసుకొచ్చేసాను. గుత్తి వంకాయ దొరకలేదనమాట, అందుకే వంకాయ కర్రీ అయితే బయట నుండి అయితే తీసుకొచ్చేసాను. నేను తినగా ఇంకా మా పిల్లలకి అయితే వచ్చిందనమాట. 30 రూపాయలు ఇస్తే ఇంత కూర ఇస్తారనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే 35 రూపాయలు చేసేసారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.